మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా, ఇంతకన్నా 4 ఇంతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెప్పి చెప్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కొని ఇస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం చాలా సులభం. మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది, మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాసేపటి కిందట నా సోదరుడు డాక్టర్ మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ రోడ్ డెవలప్మెంట్ కోసం అడిగాడు 5 కోట్ల రూపాయలు. మదన గోపాల సాగరం ప్రాజెక్టు ఇంప్రూవ్మెంట్ కోసం అడిగాడు 8 కోట్ల రూపాయలు. బెండిగేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం అడిగాడు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా పలాస కాన్స్టిట్యున్సీ నవపాడ వెంకటాపురం ఆర్ఎన్బి రోడ్డు, అప్రోచ్ టు మూలపేట పోర్టు, దీనికి సంబంధించి కూడా అడిగాడు. వీటికి సంబంధించిన అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన వేగంగా అడుగులు ముందుకు పడేట్టుగా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొక్కసారి మీ అందరితో కూడా, మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదములు సార్. శ్రీకాకుళం జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయిలో అమలు జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలని సవివరంగా వివరించిన గౌరవ